హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేఖ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను ఇంకో వెరైటీ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. దీనికి కాసులు యూస్ చేస్తున్నాను. అక్కడక్కడ కాసులు యూస్ చేస్తున్నాను. ముందుగా బ్యాంగిల్స్ అలా థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఇక్కడ నేను యూస్ చేస్తుంది ఫ్లాట్ బ్యాంగిల్స్ 2 కట్ సైజు అండి. ముందుగా మనం తీసుకున్న కాసులకి ముందు వైపు కొంచెం చిన్న హోల్ లాంటివి ఉంటుంది, అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నా. నేను ముందుగా అది నేను గ్లూతో అంటించుకున్నా. ఇక్కడ 4x4 స్క్వేర్ కుందన్స్ అండ్ లీఫ్ కుందన్స్ కూడా యూస్ చేస్తున్నాను. అలా ఒక ఫ్లవర్ లాగా పెట్టాను. కొంచెం సింపుల్గా యూస్ చేస్తున్నానండి. కాసులు అక్కడక్కడ వాడతాము. మనం గ్లూ అప్లై చేసేటప్పుడు ఏ గ్లూలో అయినా వాడచ్చు. ఈ ఫెవి క్రిల్ అయినా వాడచ్చు, లేదంటే గ్లూ 7000 అని ఉంటుంది, అదైనా వాడచ్చు. థ్రెడ్కి అయితే ఇది ఎక్కువగా వాడండి, ఫెవిక్రిల్ది. కుందన్ మీద కుందన్ లేయర్గా వచ్చేదానికైతే గ్లూ 7000, అదైతే బాగుంటుంది. ఇదిగోండి, నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఆ విధంగా నేను అప్లై చేశాను. సింపుల్గానే చేశానండి. ఇక్కడ మనం యూస్ చేస్తున్న మెటీరియల్ అన్నీ వైట్ స్టోన్సే యూస్ చేశాను. 2 లీవ్స్ 4x4 స్క్వేర్ డైమండ్ షేప్ పెట్టాను. ఒక 3 mm రౌండ్ పెట్టాను. మళ్ళీ 2 లీవ్స్ 4x4 స్క్వేర్ కుందను. అట్లా సింపుల్గానేనండి, కానీ గ్రాండ్ లుక్ వస్తుంది. అది అయిపోయింది. నెక్స్ట్ వాటి పక్కన సైడ్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ తీసుకొని చాక్ పీస్తో గుర్తు పెట్టుకున్నానండి, అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు. సో ఇంకా దానికి గ్లూ పెట్టేసేసుకొని స్టోన్స్ అంటించుకోవటమే. వీటిని కూడా ఎప్పుడైనా థ్రెడ్ చుట్టడంలోనే టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఈ స్టోన్స్ ఏంటంటే మనం దగ్గర అంటిస్తే చాలా టైం పడుతుంది. ఇవి అక్కడక్కడే కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది. ఒక 7 or 8 ప్లేసెస్లో పెట్టాను దగ్గరగా 3 mm స్టోన్స్ అలా పెట్టాను. అన్నీ వైట్వే యూస్ చేశానండి. అంటే రెడ్ మీద వైట్ బాగా ఎలివేట్ అవుతుందని నేను వైట్ స్టోన్సే యూస్ చేశాను. ఇది నేను తీసుకున్న బ్యాంగిల్ సైజు 2/6 బ్యాంగిల్ సైజ్ తీసుకున్నానండి. ఇలా సింపుల్గా డిజైన్ క్రియేట్ చేసుకున్నాం. ఈ 4 బ్యాంగిల్స్ కూడా మనం ఇటు మిడిల్లో 2x2 స్క్వేర్ కట్ వేసుకుని అటు ఇటు సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే నిండుగా ఉంటుంది. వీటి మధ్యలో మనం కావాలంటే గోల్డ్ కలర్ ఏవైనా వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. టోటల్గా మొత్తం ఇలా అయితే తయారు చేసుకుంటాం, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా తయారు చేసుకుంటున్నానండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాగుందా? ఈ రెడ్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ శారీ, ఎల్లో కలర్ శారీ అండ్ రెడ్ కలరు షేడ్స్, మల్టీ షేడ్ వాటికి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అయిపోయినాయి చూసారా 4 కూడా. సో ఇలా సెట్ చేసుకున్నాను. బాగుందా?